ఏపీ రాజధాని అమరావతి మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయంపై మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో ఆయన బంధువులు అభివృద్ధి చెందుతున్నారని, ఏపీ అభివృద్ధి ఎక్కడో చెప్పాలన్నారు. యోగాంధ్ర పేరిట వృధాగా నిధులు ఖర్చు పెట్టారంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఏపీలో కూటమి పాలన ప్రారంభమై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కూటమికి సంబంధించి పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలకు సంబంధించిన ఆ సంక్షేమ పథకాల విషయంలో ఏ విధంగా ప్రభుత్వం అవలంబిస్తుందో మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ ఎంపీ చింతా మోహన్ గారు ఉన్నారు. సార్, మోహన్ గారు చెప్పండి, ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది, ఎలా ఉందంటారు 1 year పరిపాలన సంబంధం? బంధు ప్రీతి బాగా పెరిగింది కూటమి ప్రభుత్వంలో. బంధువులకి మేలు ఎక్కువ జరుగుతూ ఉంది. రాత్రిపూట జీవోలు మారుస్తున్నాడు. నాకు బాగా తెలుసు ఏం చేస్తున్నాడు అనేది. మరి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు మహిళలు. అన్ని గ్రామాల్లో మరి ఎస్సీలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కారణం వర్గీకరణ అనే ఒక అంశాన్ని ఆయన తీసుకొని వచ్చి పెట్టాడు. మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగులంతా 3 పూటల్లో కనీసం 1 పూట భోజనం చేయలేకపోతున్నారు. ఇది వాస్తవం. ప్రజల్లో మరి చంద్రబాబు నాయుడు పైన విశ్వాసం పోతా ఉంది. కారణం ఏంటంటే ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది 0. అందరు చెప్తారు హైదరాబాదులో చేశాడు. ఆయన ఏంది హైదరాబాదులో ఆయన చేసింది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు 100 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకొని వచ్చాడు. ఇందిరాగాంధీ అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అక్కడ తీసుకొని వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణల వల్ల కొంత అక్కడ వాతావరణం బాగుంది కాబట్టి 22 degrees రాత్రిపూట ఫ్యాన్ లేకుండా పడుకోవచ్చు హైదరాబాద్లో. అటువంటి మహానగరంలో కొంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఆయన వల్ల వచ్చిందని ఆయన చెప్పుకోవచ్చు. ఆయన ఊరికే అంటుంటాడు. ఆయన వల్ల వచ్చింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్ల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కు వచ్చింది, బెంగళూరుకు వచ్చింది. ఏపీలో ప్రతిపక్షం సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారో ప్రభుత్వం సంబంధించి ఏదైనా విమర్శలు చేసేటప్పుడు అక్రమ అరెస్టులు అవుతాయని చెప్పి వాళ్ళు నిరాధాలు చేస్తే దీని మీరేం చెప్తారు? ప్రభుత్వంలో ఒకరు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చాలా విశాల హృదయంతో ఉండాలి. నేను పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను మంత్రిగా చేశా. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఏజెన్సీస్ చెప్పారు, ఫలానా నాయకుడు ఇల్లు రైడ్ చేస్తాము అని. ఫలానా నాయకుడు కాదు, నాయకురాలు ఇల్లు రైడ్ చేస్తామనంటే నాకు మన్మోహన్ సింగ్ పిలిచి చెప్పాడు, ఆ లీడర్ పోయి చెప్పు, మరి ఆ ఇంట్లో డబ్బు పెట్టుకోవద్దని చెప్పమన్నాడు. ఎందుకు చెప్పాలనంటే అందరినీ మనం కలుపుకొని పోవాలి, ప్రతిపక్ష నాయకులను కూడా, అపోజిషన్ లీడర్లతో కూడా మనం బాగుండాలి అని. నేను వెళ్ళి ఆ నాయకుడికి చెప్పాను, మీ ఇంట్లో డబ్బు ఉందంటే తీసేయి, మా ప్రధానమంత్రి గారు చెప్పారని అంటే ఆయనకి ఎట్ట తెలుసో అని ఆయన అడిగాడు. ఎట్ట తెలుసో నాకు తెలియదు, నీ దగ్గర దుడ్డు ఉంటే తీసి బయట పంపించేయమని చెప్పాను. మరి ఆ విధంగా ప్రతిపక్షాలను కూడా జాగ్రత్తగా కలుపుకొని పోవాలి. ప్రజాస్వామ్యం అంటే అదే. మరి అట కాకుండా వాడు చిన్న పొరపాటు తింటే వాడేదో మామిడి పడ దొంగలిస్తే వాడిని ఎత్తుకోపోయి జైల్లో పెట్టడం, లేకపోతే వాడేదో 100 రూపాయలు తింటే ఎన్ని కాదు, అందరినీ కలుపుకొని పోతేనే మనం ఉండగలం, కలకాలం ఉండగలం. ప్రతిపక్షాలని జాగ్రత్తగా మేనేజ్మెంట్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏదైతే గుంటూరు సత్యనాపల్లిలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో వ్యక్తి కూడా మరణించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఆయన కేసు కూడా నమోదు చేశారు. ఏదైతే జగన్మోహన్ అన్నారు, నాకు పూర్తిగా ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయలేదు, పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెప్పి అంటున్నారు. అటు కూటమి శ్రేణులు కూడా దాన్ని తిప్పకూడదు, మీరేం చెప్తారు? ఆయన ఏం చేశాడో నేను చూడలేదు, వాళ్ళు చేస్తున్నది మాత్రం పేపర్లో చూస్తున్నా. మరి నేను ఎవరిని సమర్థించను ఇక్కడ. దానిపై అభిప్రాయం అంటే భద్రతా వైఫల్యం ఉందంటారా, లేదంటే పూర్తిగా ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న ఆయనకి భద్రత కల్పించడం విఫలం చెందిందంటారా, మీరు ఏమని చెప్తారు? అయ్యా, ఇప్పుడు నేనున్నా, నాకేం భద్రత ఉంది? తిరుగుతా వాళ్ళ ఎందుకు పోలీసులు చేసేది ఏంది? ఈ పోలీసుల పైన ఆధారపడకుండా నువ్వు సొంతంగా మీరు యథేచ్ఛగా నువ్వు తిరగవచ్చు.
ఎందుకు తిరగకూడదు? ఎందుకు పోలీసులు భద్రత? ఎందుకు రోప్ వే? ఎందుకు? మాకంతకు ఎన్ని రోప్ వేలు ఉన్నాయి? మాకు ఎవరున్నారు? మా సంచి మేము ఎత్తుకొని తిరుగుతున్నాం కదా ఊరు. మరి ఆ విధమైనటువంటి ఆ సంస్కృతిలోకి రావాలి లీడర్లు. మరి కోర్టుల్లో పోయి నాకు Z+సెక్యూరిటీ ఎందుకయా? Z+సెక్యూరిటీ ఎవరికైనా చంద్రబాబు నాయుడికి ఎందుకయా Z+సెక్యూరిటీ? ఏముంది? ఎవడేం చేస్తాడు మిమ్మల్ని? మీరు మంచి పనులు చేయండి, మిమ్మల్ని అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఈ సెక్యూరిటీ పైన నాకు నమ్మకమే లేదు. ఏదైతే అమరావతి రాజధాని విషయానికి సంబంధించి ఇప్పటికీ భూసేకరణ సరిపోలే, ఇంకా ఎక్స్ట్రాగా భూసేకరణ సంబంధించి చేస్తున్నా, దీన్ని మీరే చెప్తారు. కామ్రేడ్ బివి రాఘవులు గారు ఎక్కడో చెప్పారు, నేను విన్నా, 1000 ఎకరాల భూమి చాలు రాజధాని కట్టేదానికని. నేను రాఘవులు గారు సిపిఎం లీడర్ గారు చెప్పిందని నేను సమర్థిస్తున్నా. మరి 1000 ఎకరాల కంటే మించి అనవసరం, ఇది ఊరకే పిచ్చి పనులు. స్టీల్ ప్లాంట్ సంబంధించి కాంగ్రెస్ తమ వైఖరిని తెలిపింది, నిరసన కూడా తెలిపింది, మద్దతు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో మాజీ ఏదైతే దీనికి సంబంధించి నిరసన కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 2 సార్లు సభ చేసినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అంశం మీద ఎటువంటి మాట్లాడించలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ స్టీల్ ప్లాంట్ అంశం మీద ఎక్కడ మాట్లాడాలని విషయం దీన్ని మీరు ఏం చెప్తారు? మొన్న నేను ఎక్స్పెక్ట్ చేశాను, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము ఆపేస్తున్నామని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి విమానం ఎక్కుతాడు అనుకున్నాను. ఆయన ఇవ్వలా. మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే ఆ కేంద్ర ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు బలహీనతో లేకపోతే అమ్ముకుంటే డబ్బులు వస్తాయన్నది ఢిల్లీ ఒక్క బలహీనతో నాకైతే తెలీదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే దీన్ని ప్రైవేటీకరణ నుంచి బయట తీసుకొని వస్తాం, విశాఖ ఫ్యాక్టరీని ఇంకా బాగా పెంచుతాం, దానికి కావాల్సిన మైన్స్ ఇస్తాం, ప్రతి పని చేస్తున్నటువంటి ఉద్యోగి వాళ్ళకి ఏం కావాలో అన్నీ మేము చేసి పెడతాం. కాంగ్రెస్ దాంతోనే ఇది సాధ్యం, మిగిలిన వాళ్ళంతా వేస్ట్. ఫైనల్గా ఏదైతే విశాఖ వేదిక జరిగిన యోగాంతర కార్యక్రమం గిన్నెస్ రికార్డులోకి ఎక్కింది. కొంతమంది మాత్రం సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రిస్కాండ్ కట్టిన ప్యాలెస్ అయినా కనిపిస్తుంది, ఈ డబ్బులు దేనికి వేస్ట్ అయ్యి దీనివల్ల ఏంటి ఉపయోగం ప్రజలకని చెప్పేసి కొంతమంది ఆ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది ప్రపంచ నలుమూలన విశాఖ ఖ్యాతి తెలిసింది, యోగా యొక్క ప్రాముఖ్యత తెలిసింది చెప్పి కూటమి నేతలు కూడా దానికి కౌంటర్ ఇస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఫైనల్గా యోగా మంచిదేనయ్యా, కానీ దానిపైన 300 కోట్లు ఖర్చు పెట్టారని అందరూ చెప్పుకుంటున్నారు. అది వేస్ట్, అది తప్పు అని నేను తెలియజేస్తున్నా. నేను కూడా యోగా చేస్తాను ప్రతిరోజు, దాన్ని నేనేం గురించి మాట్లాడను. మరి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ను గురించి నేను మాట్లాడదలుచుకున్నా. మా దళితులకు ఇచ్చేసేయండి సోషల్ వెల్ఫేర్ హాస్టల్గా, మా వాళ్ళు పోయి హాయిగా చదువుకుంటారు, కాలేజీలు పిల్లకాయలు PhD చేసేవాళ్ళు. మైనారిటీలకు కూడా ఇవ్వండి. ఓబీసీ SC ST విద్యార్థులకి కాలేజ్ హాస్టల్ చేస్తే బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది చూసుకున్నది ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆ సొంత గనులను ఏర్పాటు చేయాలన్నా, స్టీల్ ప్లాంట్ని కాపాడాలన్నా అది కాంగ్రెస్కి సంబంధించి పూర్తిగా కృషి చేస్తున్న అవకాశం ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే పూర్తి స్థాయి నిలిపితేలేసి కార్మికులకు పూర్తిగా అవకాశాలు కల్పించే దిశగా మా ప్రభుత్వం ఏర్పాటు కానుందని చెప్పి మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి చింతా రామ్మోహన్ జరిగింది. కెమెరా పర్సన్ సార్ చేత దుర్గాప్రసాద్, TV7 TV, విశాఖ.